గడ్డం గీసుకుంటూ సీన్ వింటాడు. ఇవాళ సీన్ చదవరా అన్నాడు పొద్దున్నే. నేను సీన్ చదువుతా ఉంటా. ఒక సినిమాలో డైలాగ్ అండి. నేనే అప్పుడు నా రెండో సినిమా. అక్కడ ఏముంది అది చదవాలి కదా! కాదు కొంచెం మోటివేషన్ చదవడం అలవాటు నాకు. సార్ ఇక్కడ హీరోకి గుండెలో రెల్లి పరిగెత్తేసారని. ఆపాడు. గీసుకునే "ఏం నాన్న మంచి చదువు" అన్నాడు. హీరో గుండెల్లో రెల్లి పరిగెత్తేసారు. అక్కడ అదే ఉందా అండి. చూడండి సార్ ఇదే ఉంది. అని విలువ రైటర్ని విలువ రాసినోడిని అన్నాడు. అతను 100 వాసు విద్య చనిపోయాడు పాపం. పొట్టుకుంటాడు. వచ్చాడు. ఇది చూస్తేనే అతనికి ఉచ్చబడిపోద్ది యాక్టర్లుగా సాగర్ గారిని. బట్ ఎవరు ఏమన్నా ఆ గంభీరం మొత్తం ఉంటుంది. ఉండేది. అవును. సీన్ పవర్ అడిగి అన్నాడు. నేను రైటర్కి ఇచ్చాను. నువ్వు చదువు ఏం రాసావో అన్నాడు. వాళ్ళు చదువుతూ అక్కడికి వచ్చి ఆపేసి హీరో గారు షాక్ సార్ అన్నాడు. నువ్వు రాసింది అక్కడ ఉంది చదువు అన్నాడు. అదే సార్ హీరో గారు షాక్ అవుతారు సార్. అదే సార్ రియాక్షన్ అర్థం సార్. నువ్వు అద్దెపించుకో. గుండెలో రెడ్డి పరిగెత్తే అంటే దాన్ని ఎలా తీయాలి నేను? ఆ గుండెలు వేసి ఆ గుండెల మీద ట్రైన్ సూపర్ ఇంపోజ్ చేసి తీయాలా? నేను అసలే కన్ఫ్యూజ్ మాస్టర్ నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా అన్న నీట్గా రాయాలి కదా. నెక్స్ట్ ఇంకో కథ జరుగుతూ ఉంది. అహోవిక మరక. రమేష్ బాబు రైటర్ చెప్తున్నాడు. రమేష్ బాబు గుర్రం మీద టక 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 టంగ్ 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 వేసుకుంటాడు సార్. అడవిలో ఆకలేసింది సార్. అలా మామిడి చెట్టును చూశాడు సార్. ఆడికి ఆకలేసిందని నీకు నువ్వు ఎలా చెప్పగలవు స్క్రీన్ మీద అంటాడు. అదేంటి సార్ డైరెక్టర్గా మీరు చెప్పాలి. నువ్వు రాయి నాన్న, నువ్వు రాస్తే నేను చేస్తా అంటాడు. నేను సార్ వాడు పొట్ట మీద చేసుకుని అలా చూస్తే ఆకలేసినట్టే కదా సార్. అది ఇది క్లారిటీ. అది రాయి అక్కడ. పొట్ట మీద చేసుకొని చూశాడు, మామిడి పండు కనిపించింది. అంత క్లారిటీ ఉండాలి కదా అంటాడు. అంటే దేని గురించి ఆలోచించడు, రైటర్ రాయాలి. మాకు సెట్లో టెన్షన్ సార్. ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు, కాంబినేషన్ ఉంది, టెన్షన్. ఆయన పడ్డు ఏంటన్నా ఏంటి సార్ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు సార్. వాడు వచ్చేప్పుడు రమ్మను. షూటింగ్ ఆగదు కదా, ఇద్దరితో తీస్తూ ఉంటాం. వాడు వచ్చేప్పుడు లాంగ్ షాట్ తీస్తాం, ముగ్గురిని పెట్టి ఇంట్లో క్లోజ్ తీస్తాం. వాడు క్లోజ్ తీసి వాడిగా తీస్తాం. ఏమైందని టెన్షన్ పడకంటారా. సెట్ ప్రాపర్టీ రాలేదు సార్. రాకపోతే సినిమా ఆగదురా. అది లేదు. ఓకే ఫ్రేమ్ ఇక్కడ దాకా ఉంటుంది, లేదు అక్కడ ఇక్కడ తెద్దాం. అంత ఈజీగా మనిషి అండి. అదే ఎక్కడ టెన్షన్ పడ్డం కానీ బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉండదు. నెక్స్ట్ అండి ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా చెప్పాలి సార్. ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ని యాడ్ చేశారు. ఆయన ఏ ప్రొడ్యూసర్ని డిమాండ్ చేయడు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి ఎప్పుడు లేదండి. అందుకే ఆయన రిపీట్ కాటగడ ప్రసాద్ గారు రిపీట్ చేశారు కదా. చాలా సినిమాలు చేశారు. సి కళ్యాణ్ రిపీట్ చేశారండి. కృష్ణ గారితో 4 5 చేయాల్సింది. అది కొంచెం అప్పటికే చిన్న తేడా వచ్చింది. 5 కూడా అయిపోయింది. మహేష్ బాబుతో చేయాల్సింది మిస్ అయిందా? ఎలా? యాక్చువల్ గా యజ్ఞం తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చేసాయి. నాకు మనసుతో అప్పుడు 1,80,000 రూపాయలు అంబికా కృష్ణ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు గుర్తు. నా గుర్తు తీసుకున్నాను కాబట్టి. ఎవరు ఇచ్చారు? అంబికా కృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి. ఇక్కడ చెన్నైలో. అక్కడ 1 lakh ఇచ్చారు, ఇక్కడ 80,000 ఇచ్చారు. ఇక్కడ 80,000 ఇచ్చేప్పుడు ప్రశాంత్ కుమార్ అని ఉన్నాడు, మన తుమ్మల ప్రసన్న అనే ప్రొడ్యూసర్. అవునవును. అప్పుడు తారకత్న హీరో అని ఇచ్చారు. నా మనసుతో పోయింది. వీళ్ళు వెనక వెళ్ళిపోయారు. సినిమా పోయిన తర్వాత సహజం అనుకున్నాను. నేను పెద్ద ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నా వెనక కొండంత అందం ఉంది పోకురు బాబు గారు. రాక మనం చేద్దామని అలా యజ్ఞం చేసుకుంటాను. యజ్ఞం హిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 18 to 20 ఆఫర్స్ వచ్చేసారు. ప్రతి పెద్ద హీరో నుంచి, ప్రతి చిన్న హీరో నుంచి, ప్రతి పెద్ద ప్రొడ్యూసర్ నుంచి, ప్రతి చిన్న ప్రొడ్యూసర్ నుంచి. వీళ్ళు వాళ్ళు అంటాను లేదు సార్. నాకు ఫస్ట్ షో అవగానే నాకు కాల్ వచ్చింది. తిరుపతిలో ఉంది. నాకు అశ్విన్ దత్ గారు చేశారు, మనం చేద్దామని. దోసామరాజు గారు చేశారు. వేటగాడు అర్జున్ రాజు గారు అయితే మోతినగర్ మా ఇంటికి వచ్చారు. పెద్ద ఆయన ఆ వేటగాడు, ఎన్టీఆర్ వేటగాడు. రోజా మూవీస్ అర్జున్ గారు. నాకు ఏంటిది సార్ మీరు రావటం ఏంటి సార్ అన్న. కేసీ శేఖర్ బాబు గారు కానీ ఇంకా అందరూ అండి, ఇంక వాళ్ళు వీళ్ళు లేదు. ఇప్పుడు చెప్పిన ఎస్ గోపాల్ రెడ్డి గారు కానీ మనం చేద్దామని. దుర్గాడ్స్ కానీ, సురేష్ బాబు గారు కానీ అందరూ చేద్దామన్నారు. నేను కొంచెం ఎతికలుగా ఆలోచించాను. మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది వాళ్ళు కదా, ఆ సినిమా ఫ్లాప్ అయితే అయిపోయింది, ఇప్పుడు హిట్లో ఉన్నాను కదా అని చెప్పి నేనే అంబేద్కర్ కృష్ణ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా అయ్యి బాబాయ్ ఆల్రెడీ మీ ఇంటి కోసం తిరుగుతున్నాడు మా అబ్బాయి అక్కడ మోతీనగర్లో అండి. సార్ ఒకసారి నాకు కాల్ చేయమని సార్ అని చెప్తానంటే వచ్చాను. సరే ఎంతమంది గుర్తుంటారండి ఇలాగా అడ్వాన్స్ తీసుకున్న మర్చిపోతారు, మేమే మర్చిపోయాం, కానీ మీరు గుర్తు చేసి సినిమా చేస్తానంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీ అండి అన్నారు. ఓకే ఇప్పుడు హీరో ఎవరు అంటే మహేష్ బాబు గారితో చేస్తారా అన్నారు. ఆబ్వియస్లీ అన్నాను. అప్పుడు ఇందాక ఎపిసోడ్ నన్ను మహేష్ బాబు గారికి తీసుకెళ్ళారు. ఆయనకి ఒక 15 minutesలో లైన్ చెప్పాను. లైన్ ఓకే డెవలప్ చేయండి అన్నాడు. అక్కడ వరకు జరిగింది అది. ఆ తర్వాత నాకు మంజుల గారు ఫోన్ చేశారు.
మహేష్ బాబు గారి సిస్టర్ Same. మనం చేద్దామండి సినిమా అని. నేను చెప్పాను, మేడం ఇలా జరిగింది, అమృతకృష్ణ గారు తీసుకెళ్ళారంటే, లేదంటే వాళ్ళ సినిమా ఉంది, డెఫినెట్గా తమ్ముడు చేస్తాడు, తర్వాత ఉంటుంది, ఫస్ట్ నాతో ఉంటుంది, అది మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు. బట్ మనం మాట ఇచ్చాం కదా ఫస్ట్ వాళ్ళకి చేస్తానని. అప్పుడు ఏం చేద్దామండి అంటే, బాలకృష్ణ గారు చేస్తారా, ఆయన డేట్స్ మనకు ఉన్నాయి అన్నారు అమృతకృష్ణ గారు. ఎగిరి గంతేశాను, ఇంకా సూపర్ అండి అని. ఇమ్మీడియట్గా హీరో గారిని కలవటం, ఆయన కథ కూడా వినకుండా, ఎగిరిన సినిమా చూడకుండా ఓకే అన్నారు సార్ సినిమా. అలా జరిగింది. అప్పుడు మహేష్ బాబు గారితో చిన్న రేపటి ఉంది. ఓకే. అది అలా మిస్ అయింది. మిస్ అయింది. మిస్ అవడం అలాగే మిస్ అయిపోయింది. మళ్ళీ వస్తే బాగుండు. ఈసారి మిస్ కానే ఉంది. అదేలే. మరి బాలకృష్ణ గారి సినిమా నీ కదేనా? కాదు సార్, అదే ఇప్పుడు చెప్పాను కదా, ఆంజనేయ పుష్పాలు సారీ ఇందాక చెప్పావు కదా. స్క్రీన్ ప్లే చేశాను, స్క్రీన్ ప్లే ఇద్దరం కలిసి చేసాం. బట్ ఎక్కడో పవర్ సరిపోలేదు. సరిపోలేదు. బాలకృష్ణ గారితో ఒక రిస్క్ ఉంది. అవును, ఆయన ఇమేజ్ కున్న పవర్ కి తగ్గట్టుగా కనుక స్టోరీ లేకపోతే అసలు జనం ఊరుకోరు, నువ్వేం చూపించినా చూడరు జనం. ఇంకా సార్ ఆ పవర్ చూసే ఆయనకి ఫ్యాన్ అయింది. మంగమ్మవారి మనలో సినిమా అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్. గౌరవపాలెం అన్న ఊరు ఉంది మా ఊరు పక్కన, అక్కడ ఆ సినిమాకి వెళ్ళాను నేను. అప్పుడు దాకా నేను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. బాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు, నిజానికి తెలియదు. అంటే ఒకటి సినిమాలు వచ్చాయి కానీ అది పెద్ద ఫోకస్ లేదు. పెద్ద డామినేషన్ అట్లా ఉంది కదా. ఉంది. ఆ సినిమాకి వెళ్ళాను సార్. నేను కుర్చీలో కూర్చున్నాను, అప్పుడే రూపాయి పావులేంతో. బెంచి నేల ఉండేది, ఇసుక నేలలో. మంగమ్మవారి మనంలో బుల్ ఫైట్ వస్తూ ఉంటుంది. అవును, బుల్ ఫైట్ అప్పుడు బాబు బ్రహ్మాండం చెప్పుకునేవాడు దాన్ని. ఎద్దుతో పోరాటం బాలకృష్ణ గారు అని. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది వస్తూ ఉంటే ఏమైందో, ఆ నేల టికెట్లో వాళ్ళు ఇద్దరు, ఇసులో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. నాకేమో సినిమా మంచి ఎమోషనల్ ఉందని చెప్పి షర్ట్ తీసేసి ప్రొజెక్టర్ బొక్క కట్ట పెట్టేశాను. అంటే అక్కడ బొమ్మ ఆగిపోద్ది, సౌండ్ మాత్రం వస్తుంటుంది. ఆ గొడవ ఆపేసి అందరికి చూశారు సైలెంట్గా. అప్పుడు మళ్ళీ నేను తీసేసాను, ఆ గొడవ ఆగిపోయింది. అంటే అంత ఎమోషనల్గా అక్కడే నేను కరెక్ట్ అయ్యాను. అలాంటి బాలకృష్ణ గారిని అంచనాలు అందుకోలేకపోయాను అని అనిత్సాహం ఉంది సార్. మళ్ళీ రిపీట్ అవ్వలేదు బాలయ్య గారితో? 2 సార్లు వచ్చింది సార్. మళ్ళీ నాకు అవునా, హీరో గారు పిలిచారు. 2 సార్లు వచ్చింది. నా దగ్గర కథ లేదు, కథ ఉన్నప్పుడు వస్తాను సార్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఒక లైన్ చేసుకుంటున్నాను, అది నాకు ఫుల్ బడ్జెట్గా నేను అంటే పైగా ఇప్పుడు హీరో గారిది ఏంటంటే, బాలకృష్ణ గారిది ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయి అప్పుడు కంటే ఇప్పుడు. అవును, బిజినెస్ రేంజ్ మారిపోయింది, బడ్జెట్ మారిపోయింది, వరుసగా హ్యాట్రిక్. ఇప్పుడు మళ్ళీ ఇంకో హ్యాట్రిక్ కొడతాను రెడీ అయిపోయారు. అంచనాలు ఎక్కువ ఉంటాయండి. వాటిని మించి కథ రాసుకున్నప్పుడు నేను డెఫినెట్గా వెళ్ళి సార్ రిక్వెస్ట్ చేస్తాను. వీటన్నిటిని మించి ఇప్పుడు ఆయన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో. అవును, ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఆయన ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి, అవునండి, బాలకృష్ణ గారు అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రోగ్రామ్స్. దాని మీద సినిమాలు హిట్లు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు ఆయన. మాస్ ఒక్కటే కాకుండా కదా. బాగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.